హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగురా ఫ్రెండ్స్? మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే బర్రెలు ఇప్పుకొని వచ్చి అయితే బర్రెలు అయితే మేపుతున్నా. మా ఊర్లో వానలు అయితే సరిగ్గా రావట్లేదు. రాత్రి వాన వచ్చింది కానీ సన్న సన్న ముసిరే వచ్చింది. ఇప్పుడు గినంగా సన్న సన్న ముసిరే రాలుతుంది. మా బర్రెలు అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా మా బర్రెలు అయితే మేస్తున్నాయి. నేనైతే ఒక చెట్టు కిందనైతే నిలబడ్డా. నేను ఈ చెట్టు కింద సన్న సన్న ముసురు వస్తుందని. వానమ్మ 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 ఒకసారన్నా వచ్చిపోవా వానమ్మ. వాగుల్లో నీళ్ళు లేవు, వంకల్లో నీళ్ళు లేవు, చేనుల్లో నీళ్ళు లేవు, చెర్లల్లో నీళ్ళు లేవు. నిన్నే నమ్ముకున్న రైతు వానమ్మ, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ. అలా ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి అయితే. బోర్లు పోయాక ఒడిశలు అయితే నాటలేదు. బోర్లు ఎక్కువ పోస్తేనే ఒడిశలు నాటుతాము. బోర్లు ఎక్కువ పోయాలంటే వాన రావాలని మీరు గినక మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. మీ సైడ్ వాన వస్తుందా వస్తలేదా కామెంట్ పెట్టండి. మా ఊరిలో అయితే సన్న సన్న ముసురు అయితే రోజు వస్తుంది కానీ ఊటగా రావట్లేదు. చెరువులు కుంటలు నిండట్లేదు. కొంతమంది ఎట్లుంటారంటే మాకు ఫుల్ డబ్బు ఉంది, మాకు మస్తు అహంకారం ఉంది, రిచ్గా మాట్లాడతాం, రిచ్గా ఉంటాం అని అనుకుంటారు. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కష్టపడితే వచ్చిందా కష్టపడక వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించాలి మాట్లాడే ముందు. కష్టం అంటే చెమట తీసి కష్టపడి సంపాదిస్తే దాన్ని డబ్బు అంటారు. దొంగ దోపిడీగా సంపాదించిన దాన్ని డబ్బు అనరు. నువ్వు మేడలు కట్టినా, మిద్దెలు కట్టినా, సొమ్ములు చేయించుకున్నా, ఏం చేసినా కానీ మనం కష్టపడి చేయించుకుంటేనే, కష్టపడి చేస్తేనే మనది అది సంపాదనం అంటారు. దొంగ దోపిడీగా సంపాదించింది మాత్రం అది సంపాదనం అనరు ఫ్రెండ్స్. ఏమంటారు? మీరు ఏమన్నా అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక కొంతమంది అయితే అలా రిచ్గా మాట్లాడతారు కానీ రిచ్గా ఉండేవాళ్ళు లేని వాళ్ళకి ఏమి ఇయ్యరు. ఇప్పుడు ఉన్నవాళ్ళు పాల పరమాన్నం తింటే లేని వాళ్ళు గంజో కట్టుకుని తాగైతే బతుకుతారు. కానీ ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే పోయి కొంగు పట్టుకొని అయితే మడుకోరు కదా ఎవరైనా. కానీ ఎప్పుడైనా సరే అంత అహంకారంగా ఉండొద్దు. మనం చచ్చిపోయినప్పుడు మన ఎమ్మటి ఏం గినంగా తీసుకోము. కోట్లు సంపాదించినా కోట్లు ఏం రావు, లక్షలు సంపాదించినా లక్షలు ఏం రావు మన ఎమ్మటి. మనం ఎంత సంపాదించినా రావు, సంపాదించుకున్నా రావు. ఉన్నంతలో మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటే అంతే చాలు ఉన్న రోజులు. మా బర్రెలు అయితే పోతూనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వాన వస్తుంది, కొద్దిసేపు ఇట్లా చెట్టు కింద నిలబడదామంటే గినంగా అవి అస్సలు నా బాధ గినంగా చూడట్లేదు, పోతూనే ఉన్నాయి. అయినా కష్టం అనక నష్టం అనక నేనైతే మేపుకుంటా ఫ్రెండ్స్ నా బర్రెలను అయితే. ఎందుకంటే ఏదన్నా ఒక పని చేసుకుంటున్నా మనకు తినడానికైతే అన్నం వస్తుంది. నేను మా బాయిక ఉంటే బాయిక పని చేసుకుంటా, మా బర్రెలను అయితే ఇష్టంగా మేపుకుంటా నేనైతే. ఇంకా మా బర్రెలు అయితే ఇక మేపుకొని అయితే నేను పాలు విండుకుంటాం. మేపుతూనే పాలు ఇస్తాయి అవి. అలా ఉంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి అయితే. వానలు అయితే రావట్లేదు. మీ సైడ్లు వానలు పడ్డాయా, నాట్లు అయిపోయినాయా కామెంట్ పెట్టండి. వరుస బట్టి లైన్ బట్టి పోతూనే ఉన్నాయి మా బర్రెలు అయితే. నేనే దొరుకుతున్నా లేయడానికి. ఓహో చూడండి ఫ్రెండ్స్, నేనైతే రోజు ఇట్లా కొంచెం మేపుతా బర్రెలు అయితే. బర్రెల కాడ ఉంటే చాలా సుఖం అని అనుకుంటారు ఫ్రెండ్స్. అస్సలు సుఖం అనేది ఉండదు. వానకు తడవాలి, ఎండకు ఎండాలి, చలికి వణకాలి ఇవి మేపాలంటే. ఇవి దొంగతనానికి కురుకుతూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఎట్లా వస్తున్నాయి చూడండి. ఎందుకంటే దాంట్లోకి ఇంకా బుక్క గడ్డి ఉంటేనే ఒక దగ్గర మేస్తాయి. ఇక గడ్డి సరిపోలేదు ఏం మేస్తాయి ఫ్రెండ్స్ అవి. పాపం దాంట్లో లాభం ఏముంది ఫ్రెండ్స్. టైం 1 అవుతుంది. మీరు అన్నం తిన్నారా తినలేదా కామెంట్ పెట్టండి. మేమైతే తిన్నాము. బర్రెల కాడికైతే వచ్చిన బర్రెలైతే మేపుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే కొన్ని మాటలు చెప్పిన, ఏమనుకోకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.